వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని భారీ ర్యాలీతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ర్యాలీ అనంతరం వైకాపా శ్రేణులు స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గణేష్ చౌక్ మీదుగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ సమన్వయకర్త గూడూరి శ్రీనివాస్, నిడదవోలు మాజీ శాసనసభ్యులు శ్రీనివాస నాయుడులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకొని దుర్మార్గమైన పాలన అందిస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇటువంటి పాలనను ఎప్పుడూ చూడలేదని, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిపిస్తామని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా ఉండేందుకు రాష్ట్రంలో భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని, ఈ ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తామన్న అన్ని పథకాల లబ్ధిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ నిరసనలు తెలియజేస్తా ఉన్నామండి. అదే విధముగా ఈ యొక్క నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఓదరగొట్టిన గత ప్రభుత్వం ఈ రోజు నీకేమీ లేదు, నీకేమీ లేదు, నీకేమీ లేదు, అందరికీ వండిపోటు, అందరికీ వండిపోటు, ఉన్నావా బాబు? ఆ రోజు నీకు 15 అంటే అందరికీ 15 సార్లు వెన్నుపోటు పొడిచినవా బాబు? బాబు చూడండి అంటే అంత గ్యారంటీ కాదు, అంత మోసం. బాబు చూడండి అంటేనే బాబు మోసం కింద తయారు చేస్తుంది. బయట వచ్చారు ఫస్ట్ బాబు చెప్పాడు అశాంతి పాలు చేశావు కదా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అయ్యా మీకు 15,000 నీకు 18,000 అక్క, ఎవరికి వచ్చాయండి 18,000? బాబుకి వచ్చాయి, బాబు గారు వచ్చాయి, బాబు గారు ఎంతమందికి వచ్చాయి కానీ ప్రజలకి ఏమీ రాలేదండి బాబయ్య. అమలు చేయాలి. అమ్మవారి పథకాన్ని వెంటనే అమలు చేయాలి. అమ్మవారి పథకాన్ని వెంటనే అమ్మకు వందలు కొరగండి. అమ్మకు వందలు తల్లికి వందల పథకం వెంటనే అమలు చేయాలి. తల్లికి వందల వెంటనే అమలు చేయాలి. తల్లికి పథకం వెంటనే అమలు చేయాలి. తల్లికి వందల పథకం వెంటనే అమలు చేయాలి. వెంటనే అమలు చేయాలి. రీబస్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. రీఇంబర్స్మెంట్ పథకం వెంటనే అమలు చేయాలి. ఓవర్సీస్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. ఓవర్సీస్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. ఓవర్సీస్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. ఎలక్షన్స్ టైంలో ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలి. ఆ హామీల్ని మర్చిపోయి ఈరోజు
ప్రజలకు ఏది కూడా చేయలేదన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్ద అధికారులకి అందరికీ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ హామీల గురించి తీసుకువెళ్ళి వెంటనే పిల్లలకి, విద్యార్థులకి, మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి, అదేవిధంగా చిన్న వ్యాపారస్తులకి అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయాలి. వెంటనే బాకీలన్నీ కూడా వెంటనే వారికి అందజేయాలని ఈరోజు ఈ వినతి పత్రం మన నిడదవోలు తహసీల్దార్ గారికి అందజేస్తూ ఆయన ద్వారా ప్రభుత్వానికి అందజేయమని కోరుతూ ఈరోజు ఈ ఏదైతే వెన్నుపోటు దినం ఉందో ప్రజలకి హామీలన్నీ కూడా నెరవేర్చని కార్యక్రమం ఏదైతే జరిగిందో దీన్ని వెన్నుపోటు దినం కింద మేము భావిస్తూ ఈరోజు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ముందుగా ఈరోజు ఇక్కడ పాల్గొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున అందరూ కూడా ఏదైతే ఈ వెన్నుపోటు దినం ప్రకటించడం జరిగిందో ఈరోజు ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ 1 సంవత్సరం మనం చూడటం జరిగింది. మరి జగన్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు మాకు, అన్న మీరు కూడా హామీలు ఇవ్వండి, ఎలక్షన్లో మనకి ఓట్ల కోసం కొద్ది అదనంగా హామీలు ఇస్తే మనకి ఓట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది కదా, మీరు కూడా అధికంగా హామీలు ఇవ్వండి అని చెప్పడం జరిగేది. మేము ఆయన ఒకటే చెప్పేవారు జగన్ గారు, మనం ఏవైతే జరుగుతాయో, మనం ఏవైతే చేయగలమో, మనం ఏదైతే ప్రజలకు అందించగలమో అవి మాత్రమే హామీల కింద మనం చెప్పాలి. కానీ మనం తప్పుడు హామీలు, అబద్ధాలు, అవాస్తవాలు ఎప్పుడు కూడా చెప్పకూడదని ఆయన మాకు అనేక సార్లు చెప్పడం జరిగేది. అది 2014లో చెప్పారు, 2019లో అదే చెప్పారు జగన్ గారు, 2024లో కూడా జగన్ గారు అదే మాట మీద నిలబడ్డారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బట్టి జగన్ గారు మన విద్యార్థులకి, పిల్లలకి, మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి, చిన్న వ్యాపారస్తులకి అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు, ఉపయోగపడేటట్టు, వారందరికీ కూడా ఆర్థిక సహాయం జరిగేటట్టు అనేక పథకాలు మనం ఇవ్వటం జరిగింది గత 5 సంవత్సరాల్లో. అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలకు కూడా మనం ఏమి చేయగలమో అవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. అయితే మరి దీనికి విరుద్ధంగా భిన్నంగా వాళ్ళు టీడీపీ వారు ఆ రోజు కూటమి ప్రభుత్వం, మీరు చూడండి, గతంలోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే అన్ని వీడియోలు ఉంటాయి. ఎన్ని హామీలు ఇచ్చారో చూడండి. కేవలం సూపర్ 6 అనే కాదు, సూపర్ 6తో పాటు దాదాపు 143 వాగ్దానాలు ఇవ్వటం జరిగింది. అనేక వాగ్దానాలు ఇవ్వటం జరిగింది. కరెంటు ఛార్జీలు పెంచమన్నారు. ఈరోజు చూడండి, కరెంటు దాదాపు ప్రతి ఒక్కరికి కూడా బిల్లు డబల్ అయిపోవడం జరిగింది. నిత్యావసరాలు రేట్లు పెరగవన్నారు. ఈరోజు డీజిల్, పెట్రోల్ ఖరీదులు చూడండి. ఈరోజు చెప్తున్నారు జీఎస్టీ అని, మరి ఆ రోజు మనం చెప్పింది కూడా అదే కదా. ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరికి ఆ రోజు ప్రతి పిల్లవాడికి ఇంటింటికి వచ్చి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున అందిస్తామన్నారు. పాపం పిల్లలు, పసిపిల్లలు నిజంగా నమ్మారు. నమ్మి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది, మనకి ఇంకా కూడా వస్తాయి కదా డబ్బులని. మరి ఈరోజు చూడండి, నిలువుగా ఎంత మోసం జరిగిందో. గత సంవత్సరం పాటు ఎవరికి 1 రూపాయి కూడా అందజేయలేదు. 1 సంవత్సరం అయిపోయింది, 2వ అకాడమిక్ సంవత్సరం వచ్చింది. అంటే దాదాపు 2 సంవత్సరాలు ఈరోజు అమ్మఒడి ఏదైతే ఉండేదో ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమానికి బకాయిలు ఉన్నాయి. అంటే 2 పిల్లలున్నా సంవత్సరానికి 30,000. అంటే గత ప్రభుత్వంలో 30,000, గత ఏడాదిలో 30,000, అదేవిధంగా ఇప్పుడు రాబోయే సంవత్సరానికి 30,000, 60,000 వెంటనే చెల్లించాలి. ఈ బాకీ అంతా కూడా వెంటనే పిల్లలకి చెల్లించాలి. వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు భరోసా గురించి మాట్లాడదాం. గతంలో కేంద్ర ప్రభుత్వం 6,000తో పాటు మనం ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని చెప్తుంది. ఇచ్చాం, మనం 5 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు చెప్పారు 20,000తో కాదు, 26,000 ఇస్తాం, 6,000కి అదనంగా 20,000 ఇస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఏమైంది? ఆ 26,000
ఒక సీజన్కి లాస్ట్ ఖరీఫ్ సీజన్కి ఇవ్వలేదు, గత ఖరీఫ్ సీజన్లో ఇవ్వలేదు. మరి ఇప్పుడు వచ్చే ఖరీఫ్ సీజన్కి కూడా ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా అందజేయలేదు. అంటే దాదాపు 20,000 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఉందో 40,000 రూపాయలు ఈరోజు ప్రతి రైతుకు బాకీ ఉన్నారు, వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కరికి 3,000 నెలకి 3,000 చొప్పున ఇస్తా అన్నారు, దాన్ని ఊసే లేదు. అదేవిధంగా సూపర్ 6లో ఫ్రీ బస్ అన్నారు మహిళలకి. ఎక్కడ బస్సులు వెళ్తానే ఉన్నాయి. బస్సులో పొరపాటున ఎక్కి ఎవరైనా మహిళలను అడిగితే అడగండి, తాడేపల్లి ఆఫీస్కి ఫోన్ చేసి అడగండి అని డ్రైవర్లు కండక్టర్లు చెప్పడం జరుగుతుంది తప్ప ఎక్కడ ఊసే లేదు. ఒక సంవత్సరం అదేవిధంగా గడిచిపోయింది. మరి అదేవిధంగా కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపు ప్రతి సంవత్సరం 3,600 కోట్ల రూపాయలు జగన్ గారి ప్రభుత్వంలో ఇవ్వటం జరిగేది. ఈరోజు అవన్నీ కూడా బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా సూపర్ 6లో ఏది అమలు చేశారో చెప్పమంటున్నాం. ఆఖరికి పెన్షన్లు ఏదో చెప్పుకుంటున్నారు, పెన్షన్ కొంత పెంచి ఇచ్చామని, కానీ చేయటం ఏం జరుగుతుంది? ఈరోజు దాదాపు గతంలో జగన్ గారు ఎలక్షన్ నాడికి ఎలక్షన్ రోజుకి మనం 66 లక్షల పైగా మనం పెన్షన్లు ఇచ్చేవాళ్ళం. ఈరోజు కేవలం దాదాపు 62 లక్షలు మాత్రం పెన్షన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే 4 లక్షల మందికి పెన్షన్ తీసేయటం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. ప్రతి గ్రామంలో కనుక్కోండి, ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కనుక్కోండి, గతంలో ఎన్ని పెన్షన్లు ఇచ్చేవారో ఇప్పుడు ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారు. ఈ విధంగా ప్రతి విషయంలో ప్రజల్ని మోసం చేయటం, ప్రజలకి వెన్నుపోటు ఏదైతే పొడుస్తూ ఉన్నారో ఈరోజు ఆ సందర్భంగా ఈరోజు వెన్నుపోటు దినం మేము చేయడం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, వెంటనే సూపర్ 6 ఏదైతే మీరు పథకాలు చెప్పారో ఆ పథకాలన్నీ అమలు చేయండి. ఇదే కాకుండా అనేక పథకాలు మీరు చెప్పడం చేయకపోతే ఆఖరికి వాలంటీర్ వ్యవస్థ, మేము చక్కటి వాలంటీర్ వ్యవస్థ, ప్రజలకి సేవ చేయడానికి వాలంటీర్లు, ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉండి పబ్లిక్ సర్వీస్ కోసం ప్రజలకి అందుబాటులో ప్రతి ఒక్క విషయం వారికి అందుబాటులో తీసుకురావడం కోసం వాలంటీర్లు పెట్టడం జరిగింది. వారికి 5,000 రూపాయల చొప్పున ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఏం హామీలు ఇచ్చారు? మీరు వెళ్ళి యూట్యూబ్లో చూడండి. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, ఈ 2 పార్టీలు ఓదరగొట్టేశారు. ఆ రోజుల్లో మేము 10,000 రూపాయలు ఇస్తాం, మీ అందరినీ కంటిన్యూ చేస్తామని. ఈరోజు 10,000 సంగతి దేవుడెరుగు, అసలు వాలంటీర్ వ్యవస్థనే తీసేయడం జరిగింది. ఈరోజు మరి రైతుల సంగతి చూడండి. రైతు భరోసా ఇవ్వకపోవటమే కాదు, ధాన్యం ఏదైతే కొనుగోలు సరిగా జరగలేదు, ఒత్తిడి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒత్తిడి మీదకి మరి కొంత వాళ్ళు తీసుకుంటం జరిగింది. అదేవిధంగా రైతుల ఆందోళన ఎక్కడికక్కడ స్వచ్ఛంగా రైతుల ఆందోళనతో మొత్తానికి ఎంతో కొంత వారు కొనుగోలు చేశారు. మరి కొనుగోలు చేసిన దాంట్లో కూడా ఇంకా ఈ రోజుకు కూడా మరి డబ్బు అందచేయలేదు. మరి ఇవన్నీ వెంటనే రైతులందరికీ కూడా ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ వెంటనే అందజేయాలి. మరి రేషన్ వెహికల్స్ ఇంటింటికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు ఏదైతే చూస్తూ ఉంటారో అన్నీ ఏది స్విగ్గీ అని, బ్లింకిట్ అని, ఇదని అదని ప్రైవేట్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మనకి ఏం కావాలంటే ఆ వస్తువులన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి, అమెజాన్ అవనేయండి, ఏదవనేయండి, అన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇంటికి చేర్చే పద్ధతిలో ఈరోజు ప్రపంచం అంతా మారుతుంటే, అదే ప్రకారంగా జగన్ గారు చక్కగా రేషన్ మరి మహిళలు ఎండలో పడి వానలో పడి రేషన్ షాప్కి వెళ్ళి అవన్నీ మోసుకొచ్చే అవసరం లేకుండా ఇంటి వద్దకే, వారి గుమ్మం వద్దకే హోమ్ డెలివరీ సిస్టమ్ పెట్టి వారికి అందజేస్తుంటే ప్రజలందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు, ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు. జగన్ గారి ప్రభుత్వంలో ఎవరికన్నా పొరపాటున ఎక్కడన్నా రాకపోతే వెంటనే వాలంటీర్కి చెప్పడం, వాలంటీర్ సచివాలయ వ్యవస్థలో చెప్పడం, వారికి ఆ మన్నాడే మళ్ళీ కూడా రేషన్ అందజేయటం, ఇలాంటి చక్కటి వ్యవస్థ ప్రజల సేవ కోసం ఏదైతే పెట్టారో దానంతా కూడా ఈరోజు మరి పూర్తిగా దాన్ని విరుద్ధంగా ఈరోజు మళ్ళీ రేషన్ షాపుకి వెళ్ళమని ఏదైతే రేషన్ వెహికల్స్ ఉన్నాయో, ఆటోలు ఉన్నాయో అవన్నీ తీసేసి మళ్ళీ చూడండి ఇప్పుడు ఎంత మరి వేడిగా ఉందో ఈ ఎండాకాలంలో కూడా అందరినీ మళ్ళీ లైన్లో నుంచోబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల వీరికి అవసరం లేదా? ఎలక్షన్ వరకునేనా, ఓటేసే వరకునేనా, ఓటేశాక ప్రజలతో ఇంక మనం ప్రజల గురించి పట్టించుకునే అవసరం లేదా అని మేము నిలదీస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. తక్షణం ఏవైతే పథకాలు ఉన్నాయో, ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో అవన్నీ కూడా గత సంవత్సరం పాటు ఏవైతే రావాలో అవన్నీ
కలుపుకుని ఇప్పుడు ఇవ్వాల్సినవి కలుపుకుని ఆ బకాయిలన్నీ కూడా ప్రజలకి చెల్లించాలని పిల్లల్ని, విద్యార్థుల్ని, మహిళలకి, రైతులకి, చిన్న వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి అందరికీ కూడా వారికి అందాల్సిన డబ్బు వెంటనే చెల్లించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం చేయటం జరిగింది.